So the accounts of the Modern Engineering Limited for 95 showed material 17,50,000, manual and machine labor wages directly chargeable. So direct wages, works overhead, factory expenses, establishment and general expenses, office. Okay, దీన్ని బట్టి మీరు కాస్ట్ షీట్ వేసేస్తారు కదా. షో ది వర్క్స్ కాస్ట్ అండ్ టోటల్ కాస్ట్. వర్క్స్ కాస్ట్ తెలుసు, టోటల్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చేయగలరు. ది పర్సంటేజ్ దట్ ది వర్క్స్ ఓవర్ హెడ్ కాస్ట్ బేస్డ్ టు ది మాన్యువల్ అండ్ మెషిన్ లేబర్. మీరు వాడు చెప్పినా చెప్పకపోయినా ఎలాగో ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ వేజెస్ మీద చేస్తారు. అండ్ ది పర్సంటేజ్ దట్ ది ఎస్టాబ్లిష్మెంట్ అండ్ జనరల్ ఎక్స్పెన్సెస్ బేర్ ఇట్ టు ది వర్క్స్ కాస్ట్. ఇది కూడా మీరే చేస్తారు. What price should the company quote to manufacture a machine which it is estimated will require an expenditure of 7,000 on material, 6,000 on wages. ఇది మీరు చేయగలుగుతారు కదా మా కొటేషన్. అండ్ ఇట్ విల్ ఈల్డ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ ది టోటల్ కాస్ట్ అడిగాడు. అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ మీద చేయాలి ఈ ప్రాబ్లం. చేసేసి యాడ్ చేస్తే మీకు సేల్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 17th ప్రాబ్లం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ మా 17th ప్రాబ్లం ఒకటి చెప్పేసి ఇవాళకి స్టాప్ చేస్తాను. ఓకే, నేను ఒక్కసారి చదువుతాను చూడండి. 17th నిజంగా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఇన్ ఏ ఫ్యాక్టరీ 2 types of articles are manufactured. Number 1, number 2. From the following particulars, prepare a statement of cost showing total cost and ascertain the total profit. There is no opening or closing stocks. Okay, number 1 and number 2 ఇచ్చారు. Number 1 I'll work it out. Second number you do it. Okay, works on cost is charged at 40% of works cost and office on cost is taken at 20% on total cost. Number 1 article sold during the period 180 at 1200 each and number 2 article sold are 200 at 1500 each. Okay, అంటే ఇక్కడ నో కొటేషన్, ఓన్లీ కాస్ట్ షీట్ ప్రాఫిట్ చేయాలి అంతే. అయితే ఫస్ట్ 17th ప్రాబ్లం కదా. కాస్ట్ షీట్ ఫర్ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఆర్టికల్స్. ఓకే, సో మీరు ఇలా రాసుకోవచ్చు. పర్టిక్యులర్స్ ఒకటే స్టేట్మెంట్ వేసేసేయచ్చమ్మా. నెంబర్ 1 ఆర్టికల్, number 2 article number 1, article number 2. ఓకే, నేను ఒకటి ఇక్కడ చేస్తాను, ఇది మీరు చెదురుగానే. సో ఫస్ట్ ప్రొఫార్మా రాసేసుకుందాం. డైరెక్ట్ మెటీరియల్ యాడ్ డైరెక్ట్ వేజెస్. ఓకే, డైరెక్ట్ ఇక్కడే వేసేద్దాం, మళ్ళీ ఇన్నర్ కాలం కాకుండా. అయితే డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఇచ్చాడమ్మా మనకి? నెంబర్ 1 ఆర్టికల్ 30,000 అండ్ డైరెక్ట్ వేజెస్ 60,000. సో ప్రైమ్ కాస్ట్ 90,000. యాడ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వర్క్స్ ఆన్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెసే కదా. సో ఇక్కడ నేను రాస్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఆర్ వర్క్స్ ఆన్ కాస్ట్ ఎలా తీసుకోమంటున్నాడంటే ఈజ్ చార్జ్ ఎట్ 40% ఆఫ్ వర్క్స్ కాస్ట్. సో ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏమంటున్నాడంటే 40% ఆన్ వర్క్స్ కాస్ట్ అంటున్నాడు. ఈ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనము ప్రైమ్ కాస్ట్కి యాడ్ చేస్తే కదా మనకి ఇక్కడ వర్క్స్ కాస్ట్ వచ్చేది. ఇది ఎలా వస్తుంది మనకి? ఈ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ దీనికి యాడ్ చేస్తే కదా మనకి ఇది వస్తుంది. కానీ దీని మీద 40% చేయమంటున్నాడు, అసలు మనకి ఇదే తెలియదు. సో ఇది కనుక్కోవాలి అంటే కింద క్యాల్క్యులేషన్ ఆఫ్ వర్క్స్ కాస్ట్. ఓకే, అంటే ఏం చేయాలంటే నేను మీకు ఫార్ములా ఇచ్చేస్తాను, లేకపోతే ముందు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టి ఫార్ములా ఇస్తాను. చూడండి, వర్క్స్ కాస్ట్ మనకి ఎంతో తెలియదు. సో 100 అనుకుందాం. వర్క్స్ కాస్ట్ 100 అయితే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఎంత అంటున్నాడు? 40% ఆన్ వర్క్స్ కాస్ట్, అంతే కదా. సో 40% దీని మీద చేస్తే ఎంత? 40 కదా.
వర్క్స్ కాస్ట్ నాకు తెలియదు ఎంతో, ఏదైతే తెలియదో అది 100 అనుకుంటాం. 100 మీద అంటే ఇది 100 అనుకుంటే దీని మీద 40% చేస్తే ఇది వస్తుంది కదా. అంటే ఇది మైనస్ చేస్తేనే కదా ప్రైమ్ కాస్ట్ వచ్చేది. సో ఇందులో నుంచి ఇది తీసేస్తే మనకి ప్రైమ్ కాస్ట్ వస్తుంది. లేకపోతే ఇది యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇందులో నుంచి ఇది ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇందులో నుంచి దీనికి ఇది యాడ్ చేస్తే ఇది వస్తుంది. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, నీకు వర్క్స్ కాస్ట్ ఎలా వస్తుంది, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్కి ప్రైమ్ కాస్ట్ యాడ్ చేస్తేనే కదా ఇది వస్తుంది. అంటే 100 వర్క్స్ కాస్ట్ ఎలా వచ్చింది, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ప్లస్ ప్రైమ్ కాస్ట్. ఇప్పుడు ఇది 40, ఈ రెండు యాడ్ చేస్తే మీకు వర్క్స్ కాస్ట్ వచ్చిందంటే వర్క్స్ కాస్ట్ 100 అయితే ప్రైమ్ కాస్ట్ 60 ఉండాలి కదా. సో ఆల్రెడీ మనకి ప్రైమ్ కాస్ట్ 90 తెలుసు. సో వర్క్స్ కాస్ట్ ఎంత అయితే, ఇది మీకు ఇలా అర్థం కాకపోతే ఫార్ములా రాసుకోవచ్చు. ఎలా అంటే ఎలా తీసుకుందాం ఫార్ములా, ప్రైమ్ కాస్ట్ ఇంటూ 100 బై 100 మైనస్ రేట్. సో మనకి ప్రైమ్ కాస్ట్ ఎంత ఉంది, 90 ఇంటూ 100 బై 100 మైనస్ ఈ రేట్ ఎంత ఉంది, 40% కదా, 40 తీసేయండి. సో ఇప్పుడు 90,000 ఇంటూ 100 డివైడెడ్ బై 60, 1,50,000 వస్తుంది. సో ఇక్కడ 1,50,000, దీని మీద 40% చేయండి, 60,000. సో ఇప్పుడు చూడండి, 90కి 60 యాడ్ చేస్తే 1,50,000 కదా వచ్చింది. అదేవిధంగా యాడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమంటున్నాడంటే, ఆఫీస్ ఆన్ కాస్ట్ అన్న ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్న ఒకటే, ఈజ్ టేకెన్ ఎట్ 20% ఆన్ టోటల్ కాస్ట్. 20% ఆన్ టోటల్ కాస్ట్ అంటే ఇది మనకి దీనికి యాడ్ చేస్తేనే కదా టోటల్ కాస్ట్ వచ్చేది. టోటల్ కాస్ట్ అనొచ్చు ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సారీ మా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, సారీ. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎలా తీసుకోమంటున్నాడంటే 20% టోటల్ కాస్ట్. ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కదా, ఇది ఎలా తీసుకోవాలంటే దీని మీద 20% అంటున్నాడు. ఓకే, సో దీనికి కూడా ఫార్ములా ఇచ్చేస్తాను చూడండి. క్యాల్కులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్. ఓకే, సో మనం ఇలా నేను ఇది వేసుకొని మీకు ఫార్ములా ఇస్తాను. ఓకే, టోటల్ కాస్ట్ 100 అయితే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 20. సో ఈ టోటల్ కాస్ట్ ఎలా వస్తుంది మనకి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ప్లస్ వర్క్స్ కాస్ట్ కదా. అంటే వర్క్స్ కాస్ట్ 80, నాకు వర్క్స్ కాస్ట్ ఆల్రెడీ తెలుసు 1,50,000. సో టోటల్ కాస్ట్ ఎంత. సో ఇప్పుడు ఫార్ములా ఏంటంటే వర్క్స్ కాస్ట్ ఇంటూ 100 బై 100 మైనస్ రేట్. సో 1,50,000 ఇంటూ 100 బై 100 మైనస్ 20. సో 1,50,000 ఇంటూ 100 డివైడెడ్ బై 80, 1,87,500. అంటే దీని మీద 20% చేయమన్నాడు. ఇది తెలియదు కాబట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేసాం. దీని మీద 20% ఇక్కడ వస్తుంది. 1,87,000 ఇంటూ 20%, 37,500. ఓకే, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే నెంబర్ 1 ఆర్టికల్ సోల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆర్ 180 at 1,200 ఈచ్. సో సేల్స్ 180 at the rate of 1,200. ఓకే, నెంబర్ 1 ఆర్టికల్ ఏం చెప్తున్నాడంటే 180 అమ్మేస్తున్నాంట,
ఒక్కొక్కటి 1200. అయితే ఇక్కడ ఎన్ని యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశాడో చెప్పలేదు మనకి. సో వాడు ఏమంటున్నాడు, 180 అమ్ముతున్నాం అన్నాడు. సో మీరు 180 ప్రొడక్షన్, అంటే దెర్ ఇస్ నో ఓపెనింగ్, నో క్లోజింగ్. ఎన్ని అమ్మేశాడో, ఫస్ట్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో మనకు చెప్పలేదు, ఎన్ని ఓపెనింగ్ ఉన్నాయో చెప్పలేదు. డైరెక్ట్గా 180 అమ్ముతున్నాం అన్నాడు. 180 ఒక్కొక్కటి 1200కి అమ్ముతున్నాం అన్నాడు. అలాగే తీసుకోండి. 180 ఇంటూ 1200, 2,16,000. దీనికి డిఫరెన్స్ ప్రాఫిట్ 28,500 రావాలమ్మా ప్రాఫిట్. రైట్. సో మీరు ఆర్టికల్ 2 మీరు చేయండి. ఓకే, డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి కనుక్కోండి, నేను చెప్తాను.